ఈరోజు పెద్దపప్పూరు మండల కేంద్రంలో మరి రామకోటి కాలనీలో ప్రతి సమస్య ఏదైనా కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్తూనే వస్తున్నారు. అయ్యా అధికారులు ఎంఆర్ఓ గారికి కూడా మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో కూడా స్టోర్ బియ్యం పెద్దపప్పూరుకు ఉన్నది ఒకటే, అయితే ప్రజలు ఇబ్బంది పడకుండా 2 విభాగాలుగా సిలిచారు. అందుబాటులో ఉన్న రామకోటి కాలనీలో గత 5 సంవత్సరాల నుంచి కూడా సెంటర్ నడిపట్టులోనే స్టోర్ బియ్యం వేశారు. కానీ మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి దాదాపు 16 నెలల నుంచి 15 నెలల నుంచి కూడా మరి అందుబాటులోనే స్టోర్ బియ్యం వేశారు. మరి ఏం స్వార్థ బుద్ధితో మరి రామకోటి కాలనీలో ఒక స్టోరు దళారే ఎక్కడో చివరికి మరి చిన్నపప్పూరు గ్రామానికి సమీపల దగ్గర ఉన్న స్టోర్ బియ్యానికి రామకోటి కాలనీలో అక్కడ మాదిక్కడికే రావాలని మరి బిక్కరిస్తున్నాడ. అతనికి మరి ఎవరు సపోర్టు? మేము ఒకటే చెప్తున్నాం, అధికారులకు కూడా ఇక్కడ ఉన్నది కూడా టీడీపీ అనుచరులే. మరి ఎవరిని చూసుకొని నువ్వు మరి రొమ్ము తిరుగుతున్నావు? తక్షణమే మరి అధికారులు కూడా అతన్ని దృష్టి పెట్టి మరి అతని స్టోర్ డీలర్ను మారుతారా లేదా కార్మికులకు అందుబాటులోనే మరి కాలనీలో నడిపట్లోనే మరి ఒక సెంటర్లో కూడా రూమ్ తీసుకొని స్టోర్ బియ్యం గతంలో మాదిరి మరి వేయాలని కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. అంతేకాదు మరి స్టోర్ బియ్యం తూకాలు కూడా మరి పెద్దపప్పలే కాదు మిగతా గ్రామాల్లో కూడా దాదాపు 2 కేజీలు సంచి పెడుతున్నారు. ఇవి అధికారుల కారణాలేదా? ఏ పర్యవేక్షణ లేరా? అయ్యా మీ ఎంఆర్ఓ గారికి కూడా మేమే చెప్తున్నాం, స్టోరు బియ్యం కార్మికులకు ఏ విధంగా చెప్తున్నారు ప్రజలకు? మీరు సర్వే చేయాల్సిన బాధ్యత కాదా? మరి ఏం ఐక్యత అవుతున్నారు ఇక్కడ? ఇప్పుడైనా ఒకటే చెప్తున్నాం అధికారులకు, తక్షణమే రామకోటి కాలనీలో స్టోర్ అందుబాటులో ఉండాలి, ప్రజలకు అందుబాటులోనే బియ్యం వేయాలి. అదే తూకం కూడా మరి సరైన విధానం కరెక్ట్ చేయాలి. లేని పక్షంలో ఇదే వచ్చే సోమవారం రామకోటి కాలనీలో అందుబాటులో స్టోర్ బియ్యం వేయకపోతే వచ్చే నెల వేయకపోతే మరుసటి రోజే మరి కార్మికులు ఐక్యతతోనే మరి ఇదే తహసీల్దార్ కార్యాలయం దగ్గరే వంట మార్పులు చేసుకుని కూడా వండుకొని తినైనా కూడా మాకు అందుబాటులో వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చేనేత కార్మికుల ఐక్యత.